హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్ములు డైలీ వ్లాగ్స్. మొన్న చెప్పాను కదా, మొన్నటి కంటిన్యూ వీడియో అనమాట ఇది. మొన్న పార్ట్ 2 వీడియో అనేది పెట్టడం కుదరలేదు, దాని కంటిన్యూషన్ వీడియో. స్వామివారికి తులసి దళంతో పూజించుకోవచ్చు అని నేను చెప్పాను కదా. అలాగే స్వామివారికి ఫస్ట్ వారం అనేది రకరకాల ప్రసాదాలే పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మనకి స్థాయికి తగ్గట్టు మన దగ్గర ఉన్న ఓపికను బట్టి ఒక ప్రసాదంతో కూడా స్వామివారికి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. దానిలో పచ్చ చలివిడి ఒకటి, నువ్వుల లడ్డు ఒకటి కంపల్సరీగా పెట్టాలట. అదే కాకుండా స్వామివారికి తులసి దళంతో కానీ, బంతి పూలతో కానీ, చామంతి పూలతో కానీ, మల్లెపూలతో కానీ పూజించుకోవచ్చు అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే స్వామివారికి ముడుపు కట్టే రోజు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పటాలు కానీ పీటలు కానీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే గురువారం రోజు శుభ్రం చేసుకొని పెట్టుకోండి. శుక్రవారం రోజు బూజులు దులపడం కానీ లేదా మొత్తము పాచివన్నీ తుడవడం కానీ చేయకూడదంట. అవన్నీ గురువారం రోజే చేసుకొని స్వామివారి పటాలకు కూడా బొట్లు అనేది శుక్రవారం నైట్, అంటే మనం మరుసటి రోజు పూజ చేసుకుంటాం కదా పొద్దున్నే, అందుకని ఈ నైట్ అనేది స్వామివారికి బొట్లు లాంటివి పెట్టుకోవాలి. అలాగే పువ్వులు అవన్నీ శుక్రవారం నైటే తెప్పించి పెట్టుకోవాలండి. ప్రసాదాల విషయానికి వస్తే పూజ చేసుకునే పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత పూజా విధానం స్టార్ట్ అయ్యే టైంలో మనం ప్రసాదాలన్నీ స్వామివారికి చేసుకోవచ్చు. ఈలోపు పిండి దీపాలు ఎలా పెట్టాలి అనేది కూడా నేను ఆ వీడియోలో ఆ రోజే షేర్ చేసుకుంటాను. ఈ శనివారం ఖచ్చితంగా సప్త శనివారాల వ్రతం అయితే నేను ఆచరించబోతున్నాను. ఆచరించేది మీతో నేను ఖచ్చితంగా నేనైతే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పుడే కదా నేను మరి కొన్ని వీడియోలు చేయడానికి నాకు కొంచెం హోప్గా ఉంటుంది. అలాగే మొన్న వీడియో అనేది తీయడం నాకు కుదరలేదండి. శనివారం రోజు మేము మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం కుదిరింది. అందుకే పాపని బాబుని ఇద్దరిని రెడీ చేశాను అనమాట. ఇక్కడ అదే డిస్కషన్ ఎందుకు తీయలేదు అని చెప్పేసి నేను మా వారు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకు మీతో షేర్ చేసుకోకూడదని నేనైతే షేర్ చేసుకుంటున్నాను. ఇంటికి రాగానే ఇంక ఇంటి పనులు యథావిధిగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసిన వివరాలు అయితే సప్త శనివారాల గురించి నేనైతే క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకొన్ని వివరాలు ఏమైనా తెలుసుకొని చెప్పేది ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. నా ఛానల్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి, నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, నేను కూడా ఇప్పుడే కదా కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ వల్ల ఇంకొన్ని వీడియోలు తీయడానికి నాకు కాస్త వీలుగా ఉంటుంది. అందుకనే నేను మీతో మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అదే కాకుండా అందులోని పిల్లల్ని పొద్దున్నే లేపి స్కూల్కి పంపించాలంటే కూడా కొంచెం కష్టంగా ఉందండి. పిల్లలు అయితే ఎంత లేపినా లెగవరు అనమాట. మా పాప అయితే అస్సలు లెగవదు. ఎప్పుడెప్పుడు స్కూల్కి డుమ్మా కొడదామా లేకపోతే ఎప్పుడెప్పుడు ఇంట్లో ఉందామా అన్నట్టు చూస్తుంది. దాన్ని లేపడానికే నా సగం టైం అయిపోతుంది. నేనైతే మీతో కొంచెం క్లోజ్ అవ్వడానికి మంచి ఇవ్వాలి అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై అనేది అయితే ఇస్తానండి. నేను కూడా మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను కాబట్టి డైలీ అనేది వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇంకా డైలీ బ్లాగ్స్ అనేది కంపల్సరీగా వస్తాయి. సప్త శనివారాల వ్రతం గురించి నాకు తోచినంత, నాకు తెలిసినంత నేను పెద్దవాళ్ళని అడిగి మరి నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పాప ఇక్కడ చూసారా, స్కూల్కి లేట్ అయిందని నేను మొత్తుకుంటుంటే ఇంకా లేట్ చేస్తుంది. ఇలా ఉంటుంది పిల్లలతోని. అలాగే మా పిల్లలు వీడియో కెమెరా ముందు పెట్టంగానే లైక్ చేయండి అని చెప్పేసి గోల చేస్తున్నారు. అందుకే నేను ఈ వీడియో అనేది మేము ముందుకు తీసుకొచ్చానండి. సరే గాయ్స్, ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. బాయ్.